హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు సైబర్ క్రైమ్ మనం గనక గురైతే దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఎన్ని గంటల్లోపు పోలీసులకు మనం సమాచారం ఇస్తే మన సొమ్ము మనకు తొందరగా రికవర్ అవుతుంది, ఏ నెంబర్కి కాల్ చేయాలి, అట్లాంటి మోసాలకు గురైనప్పుడు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం. అట్లాగే సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారి వివరాలు కూడా, అంటే ఈ మధ్య కాలంలో నంద్యాల జిల్లాలో ఏ విధంగా ఎంతమంది మోసపోయారనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. దీనివల్ల ఏంటంటే అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయబడుతుంది. జనాల్లో అవేర్నెస్ కావాలి, ఇట్లాంటి మోసాల వల్ల బయటపడాలి, ఇట్లాంటి మోసాలకు గురి కాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకైతే విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల చాలా మంది మోసపోయారు. అసలు ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చు ఫస్ట్ వచ్చేసి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ నుంచి కాల్ వస్తుంది అంటే తప్పకుండా లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 9346188819. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 9346188819. ఈ నెంబర్ నుంచి కనుక ఫోన్ వస్తే తప్పకుండా ఎత్తొద్దండి. పోనీ ఇంకోటి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ నేరగాళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే ఫస్ట్ ఏ నెంబర్ నుంచి అయినా ఫోన్ చేసేసి మేము పలానా ఏరియా ఎస్ఐనో ఏఎస్ఐనో లేకపోతే హై క్యాడరే చెప్తారు, సిఐనో ఏదో ఒకటి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చెప్పడం వల్ల యువతుల వాళ్ళు కొంచెం డిపార్ట్మెంట్ కదా, ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నట్టుగా బెండ్ అవుతారు. అసలు స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే జరిగిన సంఘటన ఇది. నంద్యాల జిల్లాలో ఒక చోట జరిగిన సంఘటన. వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఫోన్ చేశారు ఒక అతనికి. ఇదే నెంబర్ నుంచి ఫోన్ చేసి, నేను ఎస్ఐ అశోక్ కుమార్ రెడ్డిని మాట్లాడుతున్నాను, నేను ఓరవకల్ ఎస్ఐని మాట్లాడుతున్నా, మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను, నాకు వేరే అర్జెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను, 1,00,000 రూపాయలు ఫోన్పే చేయండి, నేను మళ్ళీ మీ ఇంట్లో క్యాష్ ఇచ్చేసి వెళ్తాను, నేను వేరే వాళ్ళకి ఇక్కడ నుంచి ఒక కేసు పని మీద వచ్చాను అని చెప్తాను. సరే, అది కూడా ఎవరిని ఎంచుకున్నారు, ఎవరైతే ఇట్లా ఫోన్పేల ద్వారా డబ్బులు పంపి వడ్డీ వ్యాపారం ఇట్లా చేసే వాళ్ళని ఎంచుకున్నారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎంచుకున్నారు. అదే విధంగా అతను ఫోన్పే నా దగ్గర లేవు, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి వేరే అతనికి ఫోన్ చేశాడు. వేరే అతనికి 1 నిమిషం సార్ నేను పంపిస్తాను చెప్పేసి వేరే అతను చెప్పడం కూడా చాలా క్లియర్గా చెప్తాను అనమాట. ఇంటి అడ్రస్ అంటే ఫర్ సపోజ్ మీ ఇల్లు ఉందనుకో, మీ ఇంటి ముందు చెట్టు ఉంది, పక్కన బోరింగ్ ఉంది, ఇట్లా మొత్తం క్లారిటీగా చెప్తాన్నాడు. కాబట్టి సరే, ఇంట్లోకి వెళ్ళడానికి ముందు మీరు డబ్బులు కొడితే నేను ఇంటికి వెళ్ళి, ఇక్కడ వేరే పని మీద నిలబడ్డాను, ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాను, మీ ఇంట్లో క్యాష్ ఇచ్చేస్తాను, కావాలంటే నా పోలీస్ స్టేషన్ ఇది, నా నెంబర్ ఇది అని చెప్తాడు. ఆల్మోస్ట్ ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ అంటే కొంచెం ఆలోచిస్తారు. కాబట్టి సర్లే అని చెప్పేసి పంపిస్తా సార్ అని చెప్పేసి వేరే అతనికి ఫోన్ చేసి ఆ నెంబర్కు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్పే కొట్టు 1,00,000 రూపాయలు అని చెప్పినాడు. వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి సరే అని కొట్టేద్దామని అతను 45,000 ఫస్ట్ కొట్టినాడు. తర్వాత ఏదో మొత్తానికైతే మళ్ళీ కొంత అమౌంట్ కోసం మళ్ళీ కొడదాంలే అని చెప్పేసి ఆపేసి అతనికి ఫోన్ చేసినాడు. అతను కొట్టిన 2 నిమిషాలకే ఈ నెంబర్ అతను స్విచ్ ఆఫ్ చేసేసినాడు. ఎస్ఐ అని అతను స్విచ్ ఆఫ్ చేసేసినాడు. వెంటనే అతను అలర్ట్ అయిపోయి వద్దు, కొట్టొద్దు, ఏదో ఫ్రాడ్ లా ఉంది, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తాడు. ఇక్కడ ఈ విధంగా మోసపోయి వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా ఎంత కట్టారు, ఎంత ఇచ్చారంటే 45,000 అంటే, ఎంత అడిగినారు అంటే 1,00,000 రూపాయలు అంటే అవి కూడా ఇచ్చేసి రావాల్సిందే అని కూడా వాళ్ళు చెప్పడం. అసలు వాళ్ళేమైతే ఏం చేస్తారు, ఫస్ట్ అప్రమత్తంగా ఉండడం నేర్చుకోండి. ఎవరైనా సరే ఇట్లాంటి కేసులు నంద్యాల జిల్లాలో వచ్చేసి డోన్లో ఒకటి, ఆత్మకూరులో ఒకటి, చాగలమర్రిలో ఒకటి, గడివేములలో ఒకటి, బనగానపల్లిలో ఒకటి, మొత్తం 5 కేసులు అయితే వచ్చాయి. ఇదే కేసే, ఇట్లే డబ్బులు మోసపోవడం. మళ్ళీ తర్వాత వాళ్ళు వేసిన అకౌంట్ అవన్నీ ఎంక్వైరీ చేస్తే అది ఎక్కడో బాంబే నుంచి ఆపరేట్ చేస్తారు అకౌంట్ అనేది. ఇంకా దానికి ఎవరైతే ఏం చేయలేరు, టైం పడుతుంది. కాకపోతే ఇంకొక పోలీసులు అయితే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ రఘువీర్ రెడ్డి గారు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నిన్న. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు కనుక ఈ విధంగా మోసపోతే, ఎవరైనా సరే ఈ విధంగా మోసపోతే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, 1930, గుర్తుపెట్టుకోండి, 1930. ఈ నెంబర్కి కాల్ చేసి, ఇది సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి 24 గంటల లోపల, ఇది గోల్డెన్ హవర్స్ అంటారు, ఆ క్రైమ్ జరిగినటువంటి, ఆ మోసం జరిగినటువంటి 24 గంటల లోపల కనుక ఎవరైనా సరే 24 గంటల లోపల 1930
ఈ నెంబర్కి కనుక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 24 గంటలు దాటిపోయిన తర్వాత అంటే చెప్పలేము. ఆ 24 గంటలని గోల్డెన్ హవర్స్ అంటారు. అంతలోపు కనుక మీరు ఇక్కడ కంప్లైంట్ ఇస్తే పట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పారు. అట్లాగే ఇంకోటి వెబ్సైట్లో కూడా మీరు క్రైమ్ రిపోర్టింగ్ చేయొచ్చు. www.cybercrime.gov.in ఈ నెంబర్ ఈ వెబ్సైట్లో కూడా ఈ విధంగా ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. ఇట్లా ఈ విధంగా ఇవే కాకుండా నంద్యాల జిల్లాలో ఆ సరౌండింగ్లో కానీ నంద్యాల జిల్లా వాళ్ళు అయితే కనుక 9154987034 నెంబర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది సైబర్ క్రైమ్ నెంబర్ 9154987034 9154987034 ఈ నెంబర్ సైబర్ క్రైమ్ నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసినా కానీ ఇది నంద్యాల జిల్లా వరకు మాత్రమే. మిగతా వాళ్ళకైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవ్వరు ఎక్కడ మోసపోవద్దండి. ఎవరైనా సరే వాళ్ళు బ్యాంక్ నుంచి చేస్తున్నామనో, లేకపోతే మీ ఓటీపీలు చెప్పండనో, లేకపోతే మీ పాస్వర్డ్ చెప్పండి అని ఎవరిని నమ్మొద్దండి. ప్లస్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది మోసాలకైతే దారితీస్తున్నారు. ఎందుకంటే పరిస్థితులు మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎవరు మోసపోవద్దండి దయచేసి. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి ఏదన్నా జరిగితే సిగ్గుపడకుండా మొహమాట పడకుండా ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఏం జరిగిందో ఎట్లా ఈ విధంగా ఇట్లా ఇది కానీ ప్లస్ ఇంకోటి కొన్ని ఫేస్బుక్లలో ఇట్లాంటి దానిలలో కొన్ని న్యూడ్ కాల్స్ వల్ల దానిల వల్ల కూడా కొంతవరకు ఇబ్బంది పడుతుంటారు ట్రాప్లో. ఆ ట్రాప్లో పడినప్పుడు కూడా మొహమాట పడి వాళ్ళకి డబ్బులు వేసి ఇట్లా మొహమాట పడొద్దండి. ఎందుకంటే జరిగింది ఏదో జరిగిపోయింది. వెంటనే పోలీసు వాళ్ళని సంప్రదించినారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ సమస్య చెప్తే వాళ్ళు వెంటనే ఆ క్రైమ్ను ఆపేసి వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారో దాని నుంచి బయటపడేస్తారు. అంతే తప్ప మీరు వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి అట్లే ఉండొద్దండి. ఆల్మోస్ట్ ఎవ్వరు కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి డబ్బులు అడగరు. ప్లస్ ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఓటీపీలు అడగరు. ఇంకోటి ఏది ఉండదు. ఏది ఉన్నా కానీ ఇట్లా ఫ్రాడ్ చేసే వాళ్ళు అడుగుతారు. దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇట్లాంటిది జరిగిందంటే వెంటనే సైబర్ క్రైమ్ కాల్ చేయండి. సైబర్ క్రైమ్ నెంబర్ మరోసారి చెప్తున్నా, టోల్ ఫ్రీ నెంబర్ 1930. ఇంకోటి వెబ్సైట్ వచ్చేసి cybercrime.gov.in ఇది ఇక్కడైనా రిపోర్ట్ చేయొచ్చు. ప్లస్ నంద్యాల జిల్లా వాళ్ళు అంటే ఇక్కడ ఓన్లీ నంద్యాల జిల్లా లోకల్ వాళ్ళకి మాత్రం మన ఎస్పీ రఘువీర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నెంబర్ ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళది 9154987034 ఈ నెంబర్కి అయితే కాల్ చేసి చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు ఏదైనా సైబర్ క్రైమ్ వల్ల మోసపోయినా లేకపోతే అట్లాంటి వాటి వల్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నా కూడా దయచేసి ఇక్కడ వీళ్ళకు క్రైమ్కు రిపోర్ట్ చేయొచ్చు. అట్లాగే మీరెవరు అలాంటి వాటికి గురి కాకుండా మోసపోకుండా ఉండాలని కోరుకుంటూ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియో చూస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి అవేర్నెస్ కోసం వాళ్ళకు తెలుస్తుంది. దీనివల్ల జనాల్లో కొంత అవేర్నెస్ వస్తుంది, మోసపోకుండా ఉంటారు. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపిక